హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇక నుండి నా 'రావణ్ బస్ స్టోరీ' ఈ ఛానల్‌లోనే వస్తుందండి. అందులో 'ఐ హేట్ మై రావణ్' వస్తుంది. ఇంకా స్టోరీలోకెళ్ళిపోదాం. పార్ట్ 34. కనీసం ఒక్కసారైనా ఆమె ముఖాన్ని చూడలేదు ఆద్య. వాడు రాక్షసుడని తెలిసిన తర్వాత చూడాలనుకున్నా సహించలేకపోయింది. "నువ్వు ఆమెను చూసావా? ఐ మీన్ ఆమె ఎలా ఉంటుందో నీకు తెలుసా?" అని అడిగింది ఆద్య. ఆమె ప్రశ్నతో వింతగా చూశాడు ఆకాష్. చూడలేదులే కానీ, ఏంటి తనకు నీకు ఏదో ముందే పరిచయం ఉన్నట్లు అడుగుతున్నావు? అని ఆశ్చర్యంగా అడిగాడు ఆకాష్. నథింగ్ నథింగ్ అలాంటిదేం లేదు. ఏదో క్యాజువల్‌గా అడిగాను అని అంది సర్దుకుంటూ. ఆమె మాటలను వింటూ చిరాగ్గా అతని బట్టలుగేసి చూసుకున్నాడు ఆకాష్. అతను చూస్తున్న చూపుగేసి కనుబొమ్మలు ఎగరేసి చూసింది ఆద్య. ఏంటలా చూస్తున్నావు? మీద పడి దొర్లి దొర్లి నా షర్ట్ అంతా పాడు చేశావంటూ షర్ట్ విప్పడం మొదలుపెట్టాడు. ఏయ్ ఏం చేస్తున్నావు? అని కళ్ళు మూసుకుని ముఖం తిప్పుకుంది ఆద్య. ఆహా అంత ఓవర్ చేయకు. నీతో రొమాన్స్ చేసే టైప్ ఏం కాదు నేను. పెద్ద అంతగత్తెలా ఫీల్ అవుతున్నావు. ఏదో బిలో యావరేజ్ ఉంటావు అంతే. డైలీ నీ ముఖం చూడటమే పెద్ద సాహసం నాకు. ఇంక నీతో సరసాలా? నెవర్. అలాంటివి నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయకు. ఈ షర్ట్‌ని బాగా ఉతికి ఉదయానికల్లా ఇంటికి తెచ్చివ్వు. పని వాళ్ళతో కాదు స్వయంగా నువ్వే వచ్చివ్వాలి అంటూ ఆ షర్ట్‌ని ఆద్య ముఖం మీద విసిరేశాడు ఆకాష్. ఆద్యకు ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది. ఆ షర్ట్‌ని కారు విండో నుండి బయటికి విసిరేయాలి అనుకుంది. కానీ అంతలోనే జరిగింది ఒకసారి గుర్తుకు రాగా ఆ ఆలోచనని విరమించుకుంది. అతను ఎలా చేసినా, ఏం చేసినా ఈరోజు ఆమెకు అతని వల్ల మంచే జరిగింది. ఇన్నాళ్లుగా ఆమె చేయలేదు అనుకునే ఒక పనిని ఈరోజు ఆకాష్ వల్ల చేసిందామె. అతను గనుక లేకపోతే, ఆమెను రెచ్చగొట్టి ఉండకపోతే ఆద్య ఎప్పటికీ తన భయాన్ని ఎదుర్కొని ఉండేదే కాదు. గాఢంగా ఊపిరి తీసుకుని ఆ షర్ట్‌ని మడతపెట్టి తన బ్యాగ్‌లో పెట్టుకుంది. అది చూసిన ఆకాష్ ఆశ్చర్యపోయాడు. నిజానికి ఆమె ఖచ్చితంగా విసిరేస్తుందని అనుకున్నాడు అతను కూడా. బుద్ధిగా ఆమె అలా చెప్పిన పనిని చేయటం అతనికి ఎందుకో చాలా వింతగా అనిపించింది. నేరుగా ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఆద్య వడివడిగానే లోపలికి వెళ్ళింది. ఆకాష్ వంక చూపు కూడా తిప్పలేదు. హ్యాండ్ బ్యాగ్ పక్కన పడేసి వేగంగా పైకి నడుస్తూ తన రూమ్‌కి చేరుకుంది. డోర్ లాక్ చేసుకుంది. అద్దం ముందు నిలబడి తనని తను చూసుకుంది. ఆ వ్యక్తి ఎదురవ్వటం, చెయ్యి పట్టుకోవడం, తన్ని పెళ్ళాం అనడం అన్నీ గుర్తుకొచ్చాయి. ఒక్కసారిగా ఆమె కన్నీటి సముద్రం పొంగింది. బోరున విలపించింది ఆద్య. గతమంతా చీకటిలా కమ్ముకుంటే ఏదో గుర్తు చేసుకుంటున్నట్లు హృదయం మెలిపెడుతూ ఉంటే ఆమె గుండె భరించలేకపోతుంది. మనసంతా బరువెక్కి ఆలోచనల గతంలో పరిగెడుతున్నాయి. ఇక అక్కడ వాతావరణం అంతా ఎంతో అందంగా, కోలాహలంగా ఉంది. ఎటు చూసినా విద్యార్థులే కనిపిస్తున్నారు. ఇక ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. చేతుల్లో ఎగ్జామ్స్ ప్యాడ్లు, హాల్ టికెట్లు, పెన్నులు అన్నీ చూస్తూ ఉంటుంటే సుష్మిత, కల్పనలకి గుండె జారిపోతుంది. సంవత్సరం అంతా ఎంత బాగా చదివినా ఎందుకో ఎగ్జామ్స్ అనగానే తెలియని భయం మొదలవుతుంది. "హే ఆద్య! ఇంకా రాలేదేంటే?" కంగారుగా భుజం మీద ఒకటేసి అడిగింది సుష్మిత. "అబ్బా పందిదానా! అది రాకపోతే నన్ను కొడతావేంటే?" అంటూ సుష్మిత భుజం మీద ఒక దెబ్బ వేసింది కల్పన. అలా కాసేపు ఒకరితో ఒకరు మాటల యుద్ధం చేసుకున్నాక "అదిగోనే వస్తుంది" అని అంది కల్పన ఎంట్రన్స్ వైపు చూపిస్తూ. వైట్ కలర్ 3/4 టాప్, బ్లూ కలర్ పటియాలా, ప్యాంట్ పఫ్ చేసి ఇక వెనక్కి కట్టిన కోనీటేల్ జుట్టు. నిమిషానికి 60 సార్లు నుదుటి మీద పడుతున్న ముంగురులు. వాటిని వయ్యారంగా వెనక్కి నెడుతూ చేతిలో ప్యాడు, హాల్ టికెట్‌తో తన స్నేహితులందరినీ నవ్వుతూ పలకరిస్తూ నడిచి వచ్చింది ఆద్య. ఆమె నవ్వు చూస్తేనే అందరూ ఆమె వైపుకు తిరిగారు. అబ్బాయిల గుండెల్లో పాటలు మొదలయ్యాయి. ఎవరినీ పట్టించుకోలేదు ఆమె. నేరుగా సుష్మిత వాళ్ళ దగ్గరికి వెళ్ళి, "ఏంటే ఎవడో చచ్చినట్టు ముఖం అలా పెట్టుకున్నారు?" భళ్ళున నవ్వుతూ అడిగింది తను. "నీకేంటే టాపర్‌వి. పైగా రాత్రి పగలు తేడా లేకుండా చదువుతావు. ఎగ్జామ్స్ అంటే ఎంజాయ్ చేస్తావు" అని అంది సుష్మిత. "నేనొక్కదాన్ని అంటారేంటే? మీరు కూడా చదువుతారుగా" అని అంది ఆద్య నోరెళ్ళబెట్టి. "హా! ఏదో చదువుతాంలే" అంటూ ఉసూరుమంది కల్పన. "అయినా ఎంత చదివినా ఎగ్జామ్స్ అంటేనే భయమేస్తుంది కదనే" అని అంది సుష్మిత మూతి ముడుస్తూ.
ఎగ్జామ్స్‌కి భయపడడం వల్లనే సంవత్సరం చదువు మెదడు నుండి పేపర్ మీదకి అడుగు పెట్టదు. మైండ్‌ని రిలాక్స్‌గా ఉంచుకొని నవ్వుతూ ఎగ్జామ్స్ రాయాలి. అప్పుడే పరీక్షలు కూడా మనల్ని ప్రేమిస్తాయి అని చిరునవ్వుతో చెప్పింది. ఆమె మాటలు వింటూ ఏదో అనబోతూ ఉండగా బెల్ మోగింది. అందరూ లోపలికి వెళ్లారు. అనుకున్నట్లుగానే ప్రశాంతంగా పరీక్ష రాసింది ఆద్య. ఇక అది అవ్వగానే సంతృప్తిగా బయటకొచ్చింది. అలానే అన్ని పరీక్షలు కూడా పూర్తి చేసింది. చివరి రోజు రానే వచ్చింది. ఆ కాలేజ్ అంతా ఆద్య నవ్వుకి అభిమానులైనా సరే కాస్త గర్వం కూడా ఉండకపోయేది ఆమెకు. ఇక కోప్పడ్డం తెలియని సుకుమారమైన మనసు. ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటికి రాగానే ఎదురయ్యాడు ఓ అబ్బాయి. ఆమెకు బాగా తెలిసినవాడే. ఆద్య ఒక్క నిమిషం ఇలా రా అని అన్నాడు. సుష్మిత కల్పనల వంక చూసి ఇప్పుడే వస్తానని చెప్తూ అతనితో వెళ్ళింది. అది ఓ కాఫీ తాగుదామా అని అడిగాడు. చెప్పేందుకు ధైర్యం చాలక. ఇప్పుడు కుదరదులే. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని నవ్వుతూ అడిగింది. ఆ నవ్వు చూసి అతనికి ఎంతో ధైర్యం వచ్చింది. ప్రపోజ్ చేస్తే కొట్టే రకమైతే కాదు. కాస్త కోప్పడుతుందేమోనని ధైర్యం చేసి జేబు నుండి పెద్ద కాడ్బెర్రీ చాక్లెట్ తీసి ఆమె ముందుంచుతూ ఐ లవ్ యూ ఆద్య అన్నాడు. కోప్పడలేదు. చిరాకు పడలేదు. థాంక్యూ అని చెప్పి వెనక్కి తిరిగింది. ఆ అబ్బాయికేం అర్థం కాలేదు. ఏ ఆద్య అని పిలిచాడు మళ్ళీ. హ్మ్. ఏంటి అని అడిగిందామె నిర్మలంగా. నేను చెప్పింది ఐ లవ్ యూ అని, హ్యాపీ బర్త్‌డే కాదు అని అన్నాడు. నేను చెప్పింది కూడా అందుకే. ఈరోజు నా బర్త్‌డే ఏమీ కాదు అంది ఆమె నవ్వుతూ. ప్రపోజ్ చేస్తే రిప్లై ఇవ్వాలిగా అన్నాడు అసహనంగా అతను. ఇచ్చానుగా థాంక్స్ అని కనుబొమ్మలు ముడివేసి అంది ఆద్య. తల పట్టుకున్నాడు ఆ అబ్బాయి. అబ్బా! ఏంటి నువ్వసలు? ఐ లవ్ యూ అన్నది నా ఫీలింగ్. నీకు ప్రేముందో లేదో, నన్ను యాక్సెప్ట్ చేస్తున్నావో లేదో చెప్పాలి కానీ, ఈ థాంక్స్ ఏంటి తల్లీ అన్నాడు ఉసూరుమంటూ. ఓహ్! అలానా! నువ్వు చెప్పిన ఐ లవ్ యూకి రిప్లై ఇచ్చా. ప్రేమించబడడం ఎవరికి మాత్రం ఇష్టముండదు. అందుకే థాంక్యూ చెప్పా. డూ యూ లవ్ మీ అని నువ్వు అడగలేదు కదా! అని బొంగమూతి పెట్టి అంది ఆద్య. ఆద్య మాటలకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు అతనికి. ఒకవైపు నవ్వుతూ మరొక వైపు ఏడుస్తూ సరే బంగారం ఇప్పుడు చెప్పు డూ యూ లవ్ మీ అని అడిగాడు. ఇదే మాట ఓ 5 ఏళ్లయ్యాక చెప్పు. అప్పుడు ఆన్సర్ ఇస్తా. ఇప్పుడైతే అలాంటి ఆలోచనలేమీ లేవు. పైగా నాకు చాలా పనులున్నాయి. బాగా చదువుకోవాలి. పెద్ద ఉద్యోగం చెయ్యాలి. నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని అంది ఆద్య. ఉఫ్! 5 ఏళ్ల తర్వాతంటే నేనెక్కడుంటానో, నువ్వెక్కడుంటావో అన్నాడు అతను. అంటే ఇప్పుడు నేను ప్రేమించినా కూడా అంతేగా. ఓ 5 ఏళ్ల తర్వాత నువ్వు నీ దారి చూసుకుంటావన్నమాట. ఈ మాత్రం దానికి టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు? అసలు ఆలోచించే 5 నిమిషాలు కూడా టైం వేస్ట్ అంటున్నావు. పో పోయి ఇప్పటికిప్పుడు ఎస్ చెప్పే అమ్మాయిని వెతుక్కో అంటూ అతని చేతిలో చాక్లెట్ లాగేసుకుంది. ఆమె చాక్లెట్ లాగేసుకునేసరికి తేరుకున్నాడు ఆ అబ్బాయి. ఈ 5 నిమిషాలు టైం వేస్ట్‌కి పెనాల్టీ అని అంది చాక్లెట్‌ని చూపిస్తూ ఆద్య. ఇక ఏం చెప్పే ధైర్యం చేయలేకపోయాడు ఆ అబ్బాయి. పక్కనే కనబడకుండా వీళ్ళ మాటలు వింటూ ఉన్న సుష్మిత, కల్పన బిగబట్టి నవ్వును ఆపుకుంటూ ఆ అబ్బాయి వెళ్ళిపోగానే ఆద్యాన్ని చేరుకుని బల్లున నవ్వేశారు. వాళ్ళతో పాటు ఆద్య కూడా నవ్వేసింది. చేతిలోని చాక్లెట్‌ని లాక్కొని ఓపెన్ చేసింది సుష్మిత. ఏయ్! మొత్తం నువ్వే తినేసేలా ఉన్నావే అంటూ చాక్లెట్ లాక్కుంది కల్పన. ఏయ్! నాకంటే ముందు నువ్వే మింగేసేలా ఉన్నావే ఇటివ్వు అంటూ మళ్ళీ చాక్లెట్‌ని లాక్కుంది సుష్మిత. ఆ వ్యక్తి వెళ్ళినట్టే వెళ్ళి వెనక్కి వచ్చాడు. ఆ అబ్బాయి వాళ్ళలా కొట్టుకోవడం చూసి ఒసేయ్ నా లవ్‌కి హెల్ప్ చేస్తాను అని అది రిజెక్ట్ చేశాక చాక్లెట్ కోసం ఎగబడతారా అంటూ వాళ్ళ మీదకొచ్చాడు అతను. నువ్వు రింగ్‌తో ప్రపోజ్ చేస్తానంటే చాక్లెట్ చాలని ఐడియా ఇచ్చి హెల్ప్ చేశాం కదరా! లేకపోతే ఇది పెనాల్టీ కింద రింగ్ తీసుకునేది అని నవ్వుతూ చెప్పింది సుష్మిత. ఆ! ఇచ్చారులే బోడి సలహా ఒకటి. అయినా ఇది రింగ్ తీసుకున్నా మీరే మింగేసేలా ఉన్నారు అని ఉక్రోషంగా అన్నాడు అతను. ఇక దాంతో నవ్వుతూ చాక్లెట్ తినడం మాత్రం ఆపలేదు వాళ్ళు. వాళ్ళ మాటలు, చేష్టలు చూసి పగలబడి నవ్వింది ఆద్య. తెలియకుండానే ఆ నవ్వు ప్రస్తుతంలోకొచ్చేసింది. అద్దం ముందు ఉండటం వలన తన నవ్వు తనకు కనబడేసరికి ఆ మరు నిమిషమే ఆ నవ్వుకైన గాయం గుర్తుకు రాగా ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కోపం, బాధ ఒక్కసారిగా బయటపడ్డాయి. కళ్ళు ఎర్రబడ్డాయి. గట్టిగా అరిచింది ఏడుస్తూ.
పక్కనే ఉన్న పర్ఫ్యూమ్ బాటిల్ తీసి అద్దానికేసి కొట్టింది. అద్దం ముక్కలై చుట్టూ పడిపోయింది. తన జీవితం మీద తనకే కోపం, చిరాకు. ఎవరో శపించినట్లుగా చుట్టూ మూగిన దుఃఖాలు, తీవ్రమైన వ్యధ, చనిపోదాం అన్నంత అసహనం. అద్దం ముక్కలు చూడగానే తన రక్తాన్ని కోరుతున్నట్లు అనిపించింది. పిచ్చిగా ఏడుస్తూ ఆ ముక్కని అరచేతిలోకి తీసుకునేంతలోపే ఆద్యా అని గట్టిగా వినిపించింది ఓ పిలుపు. ఆకాష్ గంభీరమైన గొంతుతో పిలిచాడు. ఒక్కసారిగా తేరుకుంది. పూర్తిగా ప్రస్తుతంలోకి వచ్చేసింది. మరోసారి గట్టిగా ఆద్యా అన్నాడు ఆకాష్. వస్తున్నా అని కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది. ముఖాన్ని మొత్తం తుడుచుకుని 2 సార్లు గాఢంగా గాలి పీల్చి వదిలి వేగంగా కిందకి వెళ్ళింది. ఆకాష్ సోఫాలో కూర్చుని ఉన్నాడు. కిందకొచ్చి అతను ముందు నిలబడింది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి అని కోపంగా అడిగాడు అతను. తన ఫోన్ హ్యాండ్ బ్యాగ్ లోనే ఉండిపోయింది. ఆమెది సోఫాలో పడేసి ఉండటం వలన తనకి వినిపించలేదు, చూసుకోలేదు. ఏంటి విషయం అని కనుబొమ్మలు ముడివేసి అడిగింది. ఏంటంటావేంటి? ఆఫ్టర్నూన్ అవుతుంది, ఆఫీస్కి రాకుండా నిద్రపోతావా అని చిరాగ్గా అడిగాడు. ఓ మర్చిపోయాను, పద అంది హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటూ. బయటికి నడిచి కారెక్కాడు. ఆమెని రమ్మన్నట్లుగా చూశాడు. నేను నా కారులో వస్తాను అంటూ కదలబోయింది. డ్రైవర్ కొంట్లో బాగోలేదని లీవ్ తీసుకున్నాడు. ఇందాకే పద త్వరగా టైం అవుతుంది అని అన్నాడు గద్దించినట్లుగా. ఉన్న ప్రాబ్లమ్స్ చాలా అని నా ప్రాణానికి ఈడొకడు అని గొనుక్కుంటూ కారెక్కింది. ఇక ఆఫీస్ కంటే ముందే క్యాంటీన్ దగ్గర కారు ఆగింది. విచిత్రంగా చూసింది తను. పద లంచ్ చేసి వెళ్దాం అన్నాడు ఆకాష్ దిగుతూ. అవసరం లేదు అని అంది ఆద్య అలాగే కూర్చుని. మర్యాదగా రా, ఇప్పుడు తినకుండా షో చేసావనుకో ఆ తర్వాత జ్వరం వచ్చింది, తలనొప్పి పెరిగింది అని లీవ్ అడుగుతావు. ఇప్పుడిక్కడ నువ్వు ఉన్నది మామూలు పొజిషన్ ఏం కాదు కదా. అంటే లీవులు పెట్టడానికి. నేను నమ్మి ఎక్స్పీరియన్స్ ఏమంతగా లేకపోయినా ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీని అప్పగించారు మా డాడీ అన్నాడు విసురుగా. కోపం వస్తున్నా దిగమింగుకుంటూ అతని వెంటే నడిచింది. ఆమెకి నచ్చింది ఆర్డర్ చేశాడు. ఆ తర్వాతే తెలిసింది అవి అతనికి నచ్చినవని. కడుపు నిండా తినేసింది ఆద్య. ఉదయం ప్రెజెంటేషన్ టెన్షన్ వలన సరిగ్గా తినలేదు. ఇప్పుడు కూడా తినకపోతే నిజంగానే నీరసంగా అయిపోయి ఉండేది. నెమ్మదిగా ఆఫీసు లోపలికి నడిచారు ఇద్దరు. వస్తూనే ప్రాజెక్ట్ సంగతి అడిగాడు జాన్ సంతోషంగా. ఆద్య బాగా చెప్పానని కాస్త ఉత్సాహంగానే చెప్పింది. అందుకు జాన్ మరింతగా సంతోషించాడు. రుషిత కూడా వాళ్ళకి ఎదురై విషయం కనుక్కుంది. ఆద్య మేం చెప్పారంటే ఇక ప్రాజెక్ట్ మనకే వస్తుంది కదా సార్ అని ఉత్సాహంగా అన్నాడు జాన్. జాన్ ఉత్సాహానికి అతనికి మరింత చిరాకేసింది. అని కోపంగా అనేసి రుషిత కమ్ ఇన్ మై ఆఫీస్ అంటూ వేగంగా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. జాన్ ఆద్య వెనకే వెళ్ళాడు. ఆమె వద్దనలేదు. ఏవేవో కబుర్లు చెప్తూ ఉన్నాడు. ఆద్య వింటున్నట్లు నటిస్తూ ఉంది. ఇంతలో నెంబర్ నుండి కాల్ వచ్చింది తనకి. లిఫ్ట్ చేసింది ఆద్య. కాసేపు ఏదేదో మాట్లాడింది. జాన్ ఉన్నాడనే మర్చిపోయింది. అయినా జాన్కి ఏం అర్థం కాలేదు. ఏదో హాస్పిటల్ ట్రీట్మెంట్ అంటుంది మాత్రమే వినిపించింది. కాసేపటికి శ్రద్ధ ఎలా ఉంది ఫాదర్ అని అడిగింది నెమ్మదిగా. బాగానే ఉంది, కానీ నీ మీద కాస్త బెంగ పెట్టుకుంది. ఎప్పటి నుండో బ్రతిమలాడుతూ ఉంటే ఇందాకే కాస్త తిని పడుకుంది అన్నారు ఆయన. రేపు మాట్లాడతాను అంటూ ఫోన్ పెట్టేసింది తను. ఇక జాన్ ఉన్నాడన్న సంగతి పూర్తిగా మర్చిపోయింది ఆద్య. నిలబడి మాట్లాడి వెనక్కి తిరిగేసరికి అక్కడున్న అతన్ని చూసి గుర్తొచ్చింది తనకి. జాన్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగింది ఆద్య. అతను ఆ విషయం చెప్పడానికే ఎదురు చూశాడు మార్నింగ్ నుండి. ఆద్య అలా అడగగానే చేతి నుండి ఒక స్వీట్ బాక్స్ తీసి, మ్యామ్ టుడే ఇస్ మై బర్త్డే అన్నాడు ఆమెకి అందిస్తూ. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా కంటిన్యూ ఈ ఛానల్లోని స్టోరీస్ వస్తూ ఉంటాయండి. స్టోరీస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.